నిజామాబాద్ జిల్లాలో వింత ఆచారం కొనసాగుతోంది. శ్రావణ మాసం తర్వాత వచ్చే పితృపక్షాలని కీడు దినాలుగా భావించి గ్రామాల్లోని మహిళలందరూ చీరలు గాజులు మార్చుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. పురుషులు కూడా మద్యం బాటిల్ని ఇచ్చిపుచ్చుకుంటూ మేకలు గొర్రెల్ని కోసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో ఈ ఆచారం ఎక్కువగా కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఈ వింత ఆచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ముగిసిన తర్వాత వచ్చే ఈ ఏదైతే పితృపక్షాలు అంటే ఇవి కీడు దినాలని కొందరు అంటూ గ్రామాల్లో నిజామాబాద్ జిల్లాలో ఒక వింత ఆచారం అయితే కొనసాగుతోంది. మహిళలంతా కూడా గాజులు మార్చుకోవాలి, చీరలు ఇచ్చిపుచ్చుకోవాలి అని ఒక సంప్రదాయం తీసుకొచ్చారు. ప్రధానంగా బాల్కొండ ఈ ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఈ ఆచారం గ్రామాల్లో ఎక్కువగా పుకార్లు షికార్లు అవుతున్న తరుణంలో మేమేం తక్కువ కాదు అంటూ పురుషులు ఇటు యువకులు వీళ్ళంతా కూడా ఒక పండగ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మందు బాటిల్లు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఒకరినొకరు సన్మానించుకుంటూ వింత ఆచారం అయితే కొనసాగుతోంది. ప్రధానంగా ఈ బాల్కొండ ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఇది ఎక్కువగా ప్రస్తుతం అయితే ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడము, ఇలా ఒకరిని చూస్తూ ఒకరు గ్రామాల్లో మాత్రం ఈ వింత ఆచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం తర్వాత కీడు దినాలు వచ్చాయంటూ ఖచ్చితంగా అందరి ఆచారం పాటించాలంటూ, ఇలా పాటించకపోతే కీడు జరుగుతుందంటూ ఈ ప్రచారాలు జరగడంతో ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువగా ఒక మేకలు కోస్తూ ఈ పండగ జరుపుకుంటున్న పండగను జరుపుకుంటున్నారు. ఎక్కువగా వీళ్ళంతా కూడా ఇక ఒక రోజంతా సరదాగా గడుపుతూ అందరూ ఆనందంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మొదటైతే ఆదిలాబాద్ ఆ ఏరియా నుంచి వచ్చింది ఆచారం. తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఇది పూర్తిగా ట్రెండ్ అవుతా ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వీళ్ళు ఆడవాళ్ళైతే చీరలు అండ్ గాజులు ఇలా మార్చుకుంటున్నారు. మగవాళ్ళైతే గుంపులుగా ఏర్పడి ఒక మేకను కోయడము, అక్కడ దావత్ చేసుకుంటూ సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళు మగవాళ్ళంతా కూడా మందు బాటిల్ ఒకరినొకరు ఇష్టమైన వాళ్ళు ఇష్టం ఉన్నది ఏది ఉందో దాన్ని ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకోవడము, వాళ్ళు శాలువలు డ్రెస్సులు కూడా ఒకరినొకరు మార్చి పెట్టడం అలాంటి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ దీనికి సిద్ధాంతపరంగా అయ్యవార్లు అయితే ఒకటే చెప్తున్నారు, అలాంటిది ఏమీ లేదని. శ్రావణ మాసం తర్వాత పితృపక్షాలు అనేవి వస్తాయని, దాంతో మాత్రాన ఇది చెడు రోజులని కాదని, కీడు అయితే దేనికి కూడా లేదని, ఎక్కడ కూడా పంచాంగంలో కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా రాసింది లేదని, దీనికి సరైన సిద్ధాంతం అయితే లేదని చెప్పి పంతులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆనందంగా ఉండడమే దీని ప్రధాన ధ్యేయంగా అయితే యువకులు ఎక్కువగా అయితే ఈ ఇచ్చిపుచ్చుకోవడము, ఈ పండగ వాతావరణం అయితే గ్రామాల్లో నెలకొంది. ఇది నిజామాబాద్ జిల్లాలో వెరైటీ సాంప్రదాయానికి సంబంధించిన తాజా పరిస్థితి.